చూసినట్లయితే నిన్న టీడీపీ జనసేన ఇద్దరు కలిసేసి నిన్న శనివారం మంచి ముహూర్తం అని చెప్పేసి 99 సీట్లు ప్రకటించారు. అందులో 24 ఎమ్మెల్యేలు 3 ఎంపీ సీట్లు ఇచ్చారు జనసేనకి. ఇది మొదటి పెడితేనే ఇంకా ఉండబోతున్నాయి జనసేనకి అంటున్నారు. అటు చూస్తే జన సైనికులు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జనసేన అంటే జనసేన ఆయన పాకేజ్ స్టార్ అని రాత్రి నిజమైంది. ఇప్పుడు ఎవడైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ పెట్టినాక ఏమనుకుంటాడంటే నేను గెలవాలా 175కి పోటీ చేసి నీవు జనాలకు పోయి నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను వచ్చి ప్రజలకి చేస్తాను అని చెప్పగల దమ్ముండి నువ్వు పోటీ చేసి ప్రజలను ఓట్లు అడుగు. అంతే తప్ప నువ్వేదో నేను వాళ్ళ కాడకు పోయి ఎవరి కాడైనా ప్యాకేజ్ ఇవ్వడు. ఇప్పుడు మూడోసారి ఆయనదేం పెద్ద ప్రభావం లేదు, అసలు ఆయనకు ఓటు వేసేవాడో లేడు. కానీ ఇప్పుడు జన సైనికులు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ఆశించిన స్థాయిలో 60 నుంచి 70 సీట్ల దాకా వస్తాయి, ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారని చెప్పేసి జన సైనికులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. మీరేమన్నారు? ఇప్పుడు ఈ పార్టీ సర్పంచ్లు ఇద్దరు చేద్దామని చెప్పారు. ఏం మాట అండి అది? ఇప్పుడు నీకు 24 సీట్లకు ముఖ్యమంత్రి ఇస్తాడా? ఎప్పుడన్నా జరిగింది అది? ఈ రాజ్య వ్యవస్థ వచ్చినాక ఈ ముఖ్యమంత్రులు నాకు ఇద్దరు దాంట్లో దిగిపోతే ఇంకొకటి ఎక్కడం అనేది సాధ్యం. 2.5 చేసుకోవడం అనేది అది 2.5 చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు, అది అయ్యేది కాదు. ఎలా ఎక్కుతావు? 24 సీట్లు నువ్వు గెలిచేదండి, 4 గెలుతావు 3 గెలుతావు. ఈయన నీకన్నీ ఓడుతూ తెలుగుదేశానికి సరుకు లేని సీట్లు ఇచ్చాడు. అసలు ఇక్కడ ఒక డౌట్ చెప్పండి నాకు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన మీద ఆధారపడింది అంటారా, జనసేన తెలుగుదేశం మీద ఆధారపడింది అంటారా? ఈ తెలుగుదేశం జనసేన మీద ఏదో వాటు పడుతుందని దాన్ని పడ్డాడు ఆశ. అది అంతేగాని అది అక్కడ హరిరామ జోగి అని ఒక ఆయన పెద్ద ఆయన పాపం ఒకటే లెటర్, రోజుకు ఒక లెటరు. ఓరే నువ్వు 60 తీసుకో, 50 తీసుకో, 100 తీసుకో, మనం సగం చాలా ముఖ్యమంత్రి చేద్దాం, మన కాపీ తొరికి చేయలేదు నువ్వు చేద్దు. కానీ పాపం లెటర్ని రాత్రి ఆయన సతికలు పడ్డాడు హరిరామ జోగియ. అది పరిస్థితి. కానీ పెద్ద ఒకటి, ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎవరైతే ఉన్నారో ఆనవ రామనారాయణ రెడ్డికి ఏం ప్రకటించలేదు. అటు చూసినట్లయితే తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి గారు, అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ని, అటు చూసినట్లయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్లేస్లో కాకల సురేష్ని ప్రకటించారు. వాళ్ళ చొక్కేరింది ఏందంటారు? ఇప్పుడు ఇవన్నీ మనం చూసినగా ఎమ్మెల్సీ చెప్పుడు ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనవ రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు 4-5 ఎవరైనా సరే యువతల పార్టీని ఎన్ని పోటీ పొడిచారు కదా ఇక్కడ గెలిచిపోయి. కాబట్టి వాళ్ళు గెలిచి రేపు నన్ను పొడుతాడని చంద్రబాబులో జిట్టా కదా దీంట్లో ఈ పోట్లో ఆయన గెలుచు రేపు నన్ను ఎవడు పొడుతాడని. అందుకని ఎందుకు ఇస్తాడు? నమ్మకం లేదు. వాళ్ళే కాదు ఈయన ఉన్నాడు ఇప్పుడు 5 సార్లు అంట. ఎవరు ఆయన పేరేందయ్యా? సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఇప్పుడు 4 సార్లు 5 సార్లు అంట. ఆయనకి లేదు, ఆనానికి లేదు, గంటాకు లేదు, ఇక్కడ ఉండే పెంటాకు లేదు. ఎందుకయ్యా ఆ పార్టీ? ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఒకడి మీద ఒకడు ఆధారపడేవాడు ఎప్పుడు రాజకీయాలు చేయలేడు. ఈయనకి అవసరం చంద్రబాబు నాయుడు అనేవాడికి ఎప్పుడు పొత్తు అవసరం. మళ్ళీ 3వ వాళ్ళని దేవుడు ఆడుతున్నాడు, మీరు కూడా రండి బీజేపీ వాళ్ళని, ఆయనకి అది అవసరం.